ఈ రోజు నేను ఇంట్లోనే బీట్రూట్స్ తో లిప్ బామ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎట్లా చేస్తానో వీడియో మొత్తం చూడండి. పనిలేదక్క నీకు ఎప్పుడు పనికి మళ్ళీ పనులు చేసుకుంటా కూర్చుంటావు, అవి వర్కౌట్ అయితే అంటే అది లేదు, అట్టర్ ఫ్లాప్ అయితే అన్ని అనుకుంటున్నారా? అదే ఒక పని చేయకపోతే మనకి ఎట్లా టైం పాస్ అవుతుంది, బోర్ కొట్టకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఇంట్లో. అవి కొన్ని హిట్ అయితే కొన్ని ఫ్లాప్ అవుతాయి, అంతే. ఇట్లా చేసుకోవాలని చెప్పడం మనిషి పిచ్చి దానిలకి ఏదేదో వాగుతున్నా కదా. ఇంకా ప్రాసెస్ లోకి వచ్చేస్తే ఫస్ట్ నేనైతే 3 బీట్రూట్లను తీసుకున్నా. వాటిని కొంచెం క్లీన్ గా వాష్ చేసుకొని పైన పొట్టు మొత్తం గీకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే. కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు చాలా టైం పడుతుంది. మళ్ళీ బీట్రూట్లు చూడడానికి ఎర్రగా భలే ఉంటాయి, కానీ తింటేనే చేదు ఎట్లనో ఉంటాయి కదా. నిజంగానే ఇవి తింటే తెల్లగైతారంటారా? నాకైతే అంత వర్కౌట్ అయినట్టు అనిపించలే. చాలా రోజులు తిన్నా, కొంచెం కూడా తెల్లగాలే. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ని జల్లీలో వడబోసుకొని, ఆ వడబోసింది ఉంటది కదా, దాన్ని మరిగించుకోవాలన్నమాట. ఇట్లా థిక్ లిక్విడ్ వచ్చే వరకు. ఆయన తిట్లతో సరిపెట్టింది, కానీ ఇదే ప్లేస్ లో మా అమ్మ ఉంటే, లేకపోతే పెళ్లికి ముందు నేను ఇట్లాంటి ప్రయోగాలు చేసి ఉంటే ఉరికిచ్చి ఊరంతా పొరకతో కొట్టేది. ఈ గిన్నెను మొత్తం ఇట్లా మాడగొట్టినందుకు. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ దగ్గరికి అయింది కదా గట్టిగా, దాంట్లో ఒక వాజ్లైన్ వేసుకోవాలన్నమాట. చిన్నప్పుడు మనం ఎప్పుడు ఏ వాడేటోళ్ళం కదా, అదే వాజ్లైన్ 5 రూపీస్ ఏమో ఉంటది అంతే. ఇదేంది ఇది ఇట్లా పట్టుకున్నాను లేదు, అట్లా కింద పడ్డది. శకునమే బాలేదు. నాకు తెలిసి ఇది దొబ్బినట్టే. అయినా పర్లేదు, అప్పుడే డిసప్పాయింట్ అవుద్దు. ఇంకా ఎక్స్ట్రా మిలిగితే ఇంకో పాన్స్ డబ్బు ఉంటే దాంట్లో కూడా ఫిల్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన. ఒక 1-2 అవర్స్ ఆగితే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. చి, నా మీద నాకే కోపంగా ఉంది. దీన్ని ఎవరన్నా లిప్ బామ్ అంటాడా? అయినా వీడియో చూసి ట్రై చేయడం నాది బుద్ధి తక్కువ పని. మీరు ఎవరు ట్రై చేయకండి, అట్టర్ ఫ్లాప్. నేను అస్సలు ఫీల్ అవ్వట్లేదు. మనకి ఇట్లాంటి కొత్తే కాదు. బాయ్.